నీలారిష్ ఏమంటున్నారు? మీ మాటకి ఏకీభవిస్తున్నాను, కానీ హైలైట్ ఏంటంటే ప్రస్తుత సమాజంలో చదువుకున్న వాడే పొల్యూట్ అవుతున్నాడు. వాళ్ళకి రెండు రకాలు ఉన్నారు. చదువుకునేలేమో వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళకి తెలియకుండా ఆ రొంపిలో పడుతున్నారు. చదువుకున్నాడేమో అన్ని తెలిసి కూడా ఇంకోటి చెప్పాలి, చదువుకున్నోడు అంటున్నాం కానీ ఇంకో దరిద్రం ఇది. ఇంతకుముందు చెప్పిన మాటను సరిదిద్దుకోవాలేమో నేను. ఎందుకంటే చదువుకున్న వాడి వీళ్ళు ఏమంటారంటే, నేను కరెక్ట్ ఇంగ్లీష్లో ఇది ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అంట. అంటే చదువుకోనోళ్ళు అన్నట్టు. ఇల్లిటరేట్ అంటే చదువుకోనోడు. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అంటే అర్థం ఏంది? వీడు చదువుకున్నాడు కానీ ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, వాడికి డాక్టర్ పని మాత్రమే వచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు, వాడికి సాఫ్ట్వేర్ పని మాత్రమే వచ్చు. ఇక మిగతా సబ్జెక్ట్ అది వాడిని చదువుకునే చదువు కాకుండా ఇంకే ఏది అడిగినా వాడు సున్నా నాలెడ్జ్. మీ ముఖ్యమంత్రి ఎవరా అంటే వాడు చెప్పలేడు, ప్రధానమంత్రి ఎవరా అంటే చెప్పలేడు, రాష్ట్రపతి ఎవరు అంటే చెప్పలేరు. ఇప్పటికి మెజారిటీ యూత్ అట్లనే ఉన్నారు. ఏ విషయం ఇప్పుడు రాజద్రోహ చట్టం అంటే తెలియదు వానికి. ఏ విషయం మీద అవగాహన ఉండదు. వేరే దానికి స్క్రూ ఎట్లా పెడతారా అంటే తెలియదు. ఇప్పుడు ఏదైనా ఇంట్లో బల్బు పోతే బల్బు తీసి కొత్త బల్బు ఎట్లా పెట్టాలో తెలియదు. ఫోన్ చేసి అడుగుతారు. వంట చేయాలంటే అలా ఏమేస్తారో తెలియదు. అంటే మిగతా విషయాల మీద మొత్తం ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు. ఒకదానిలో ఎక్స్పర్ట్ అవుతాడు, అన్నిట్లో ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ మినిమం అవగాహన ఉండాలి కదా. అంటే అర్థమైంది, వాడు డాక్టర్ చదువులనే చదువు అంది, మిగతా అన్ని విషయాలు వాడు ఇల్లిటరేటు. దేశంలో ఏమవుతుంది, రాజకీయం ఏమవుతుంది, ఇక ఇంకో దాంట్లో ఏమవుతుంది అంటే వీళ్ళని ఏమంటారు నా భాషలో ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్, చదువుకోని వారు. ఓకే, అది వచ్చిన సమస్య. ఎట్లా? ఎందుకంటే వాళ్ళు దే డోంట్ కేర్. వాళ్ళకి సమాజం మీద ఇంకో దాని మీద ప్రేమ లేదు. కేవలం పైసలు వచ్చే దాని మీద ప్రేమ ఉంది. కాబట్టి ఆ పైసలు వచ్చే దానిలోనే మనకి ఇంత నాలెడ్జ్ ఉంది, మిగతా దేంట్లో లేదు. అంతే. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చదువుకోని వారి కంటే చదువుకున్న వాళ్ళకి చాలా మందికి కామన్ సెన్స్ లేదు. ఏ సెన్స్ లేదు, స్వార్థం తప్ప ఏ సెన్స్ లేదు. పైసలు కావాలి అంతే. ఉదాహరణకు రూరల్ ఏరియాలో చదువు లేని వాళ్ళు మంచి వాళ్లకు ఓటు వేస్తే, నగరాల్లో చదువుకున్న వాళ్ళు దొంగలకు ఓట్లు వేస్తున్నారు మిత్రం. కరెక్ట్. అందుకే అందరికీ ఆ యొక్క దేశభక్తి కానీ, దాని ఓటుకి ఉన్న విలువ కానీ, ఓటు సరైన వాడు ఎన్నుకోకపోతే ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది కానీ, ఇవన్నీ మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. చదువుకోని వాడికి, చదువుకున్న వాడికి, చదువుకోని వాళ్ళకి, లేకపోతే దీస్ ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ చెప్పాలి. నా కొడుకుని, నా బిడ్డని అమెరికాకు పంపుతా, యూకేకి పంపుతా, ఇంకో దేశం పంపుతా అంటారు కానీ ఆ దేశం లెక్క నేనెందుకు చేసుకోవద్దు? ఆ దేశం ఒకప్పుడు కూడా మనకంటే వరస్ట్ ఉండే ఎట్లయింది అని ఆలోచించేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కాదు, మన ఇంట్లో మంచిగా లేకపోతే పక్క ఇంట్లో వెళ్తామా? మన ఇల్లు మంచిగా వేసుకుంటామా? కామన్ సెన్స్. ఎట్లా సాధ్యం అది? మన ఇండివిజువల్గా ఏం చేయలేం, మన ఒక్కరి ట్యాక్సులతో ఏం చేయలేం. కానీ అది అందరు ట్యాక్సులు కలిపితే పెద్ద బిగ్ అమౌంట్ అవుతుంది కాబట్టి బిగ్ పనులు చేయగలుగుతాం. ఆ దేశాల్లో చేసేది కాబట్టి ఆ దేశాలు ఇలా మంచుకున్నాయి. మరి మనం కూడా డబ్బులు ఉన్నాయి కానీ మన దగ్గర లేవా? మనం కడతలేమా ట్యాక్సులు? వాళ్ళకంటే ఎక్కువ కడుతున్నాం. మరి ఏడిపోతున్నాయి పైసలు? వీళ్ళు తింటున్నారా అని అంటే నేను దేశద్రోహ కేసు పెడతా అంటున్నా మీద. నేనేం అడుగుతలే, నాకు ఇవంటే దేశద్రోహం కేసు పెట్టు. ప్రజల సొమ్ము ప్రజల ఖర్చు పెట్టమంటే ఎందుకు దేశద్రోహ కేసు పెడతావురా? ఆలోచించండి మిత్రులారు. నీల హరీష్ రుదర్, నరేంద్ర మోడీకి దమ్ముంటే పెట్రోల్ మీద జిఎస్టీ వేయమనండి, సపరేట్ ట్యాక్స్ కాకుండా. వేస్తాడు. ఆ జిఎస్టీలు ఉన్నాయి కూడా చాలా వరకు తీసేపించుకోవాలి. ఎందుకంటే 60% మనం అనవసరంగా కేంద్రానికి ఇస్తున్నాం కదా బ్రదర్. రాష్ట్ర స్థాయిలో ఉన్నదానికి అంతకుముందు అదే ఉండే. జిఎస్టీ తెచ్చిన ఉద్దేశం ఏంది? కేంద్రానికి ఎక్కువ ట్యాక్స్ రావాలని, అంతే. వాళ్ళు ఏం లేదు. ఓకే, అర్థమైందా? మనం కట్టిన ప్రతి రూపాయిలో 60 రూపాయలు వానికి పోవట్టే. జిఎస్టీ లేకముందు ఆ కట్టిన ప్రతి రూపాయి రాష్ట్రానికి వచ్చేది. కొన్ని వేస్తాడు వాడు కానీ రిలేటివ్లీ మనకి తక్కువ అయ్యేది, మనకే ఎక్కువ వచ్చేది. అందుకని అన్నింటినీ జిఎస్టీ కలుపు అంటున్నాడు. అంటే మనం రాష్ట్రానికి కట్టే ప్రతిదీ అల్లకెళ్ళి వాటా కావాలని అడుగుతున్నాడు జిఎస్టీ అంటే. అంతే. ఎంఎస్విఎస్ వాసు, ఎందుకంటే రాష్ట్రాలు అంగీకరించకపోతే, రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే వారికి ట్యాక్స్ పోదు జిఎస్టీ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కట్టము అంటే వాడు ఏం చేయలేడు, రాష్ట్రాన్ని అరెస్ట్ చేయలేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి రాష్ట్రాల మీటింగ్లు పెట్టి రాష్ట్రాలు బతులాడుకుంటుండు, ఏది అన్నిటిని జిఎస్టీ ఇంక్లూడ్ చేయని. అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోతే ఏం చేసిండు? 10 ఏళ్ళ వరకు మేము అదనంగా మీకు ఎక్కువ ఇస్తామని చెప్పిండు. 10 ఏళ్ళ తర్వాత అది అదనంగా ఇచ్చేది ఇయ్య అని చెప్పిండు. ఎడ్డి రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఎంఎస్విఎస్ వాసు, అన్నగారు నమస్తే.
పాకిస్తాన్ లేకుండా బీజేపీ చేయడం ఎందుకు బ్రదర్? నేనేమంటున్నా వాసు బ్రదర్, పాకిస్తాన్ అనేది ఒక మన పక్క దేశం. పాకిస్తానే కాదు, శ్రీలంక అయినా లేకపోతే నేపాల్ అయినా భూటాన్ అయినా అవి చాలా చిన్న దేశాలు మన దేశంతో పోలిస్తే. మనకున్న జనాభా, మనకున్న తెలివితేటలు, మనకున్న రిసోర్సెస్తో పోలిస్తే చాలా చిన్న దేశం. పాపం వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. అట్లనే అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఉన్నాయి. సో అందరి దేశాల్లో ఉన్న వాళ్ళు ప్రజలే కదా. వాళ్ళతోటి మనకి ఏం శత్రుత్వం ఉంది? పాకిస్తాన్ తోటి ఇలా హిందువులకి ముస్లింలకి ఏం శత్రుత్వం ఉంది? ఏమున్నా చెప్పండి. హిందువు ఆయనకు నచ్చిన దేవుని ఆయన మొక్కుకుంటాడు, ఆయనకు నచ్చినట్టు తింటాడు, ఆయనకు నచ్చినట్టు జీవిస్తున్నాడు. ముస్లిం అయినా అంతే, ఇంకో మతం అయినా అంతే. సో ఎట్లా హిందూ ముస్లిం ఎట్లా శత్రువులు అవుతారు? ఎందుకు అవుతారు? సేమ్ థింగ్ విత్ పాకిస్తాన్. ఎందుకు నాకు శత్రువు అవుతుంది? ఏమంటున్నది పాకిస్తాన్? వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకంగా మనకు వాళ్ళకి జీవించే హక్కు ఆ ప్రకృతి ఇచ్చినప్పుడు మనము తీసేయడానికి పాకిస్తాన్ ఎందుకు శత్రువు లెక్క చూడాలి? నేనేమంటున్నా, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని గౌరవిస్తా, నా అమ్మని ప్రేమిస్తా. కానీ నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని శత్రువు లెక్క చూడ కదా. నాకేం అవసరం? సేమ్ థింగ్ అప్లైస్ టు అది వేరే మతమైనా సరే, వేరే దేశమైనా సరే, సేమ్ థింగ్. వాళ్ళు సంతోషంగా బతకాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకోవాలి, అంతే. ఏమైనా పాకిస్తాన్ మనకి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం శాంతియుతంగా. ఇంటర్నేషనల్ లెవెల్లో ఐక్యరాజ్య సమితి లాంటి దేశాలు ఉన్నాయి. లేదు అంటే మనమే కూర్చుండి బయలాటరల్గా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. మాట్లాడుకుంటే సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. రెండు దిక్కుల ఇద్దరికి నచ్చినట్టుగా జరగదు. ఒక మధ్య మార్గంలో కొంత మనకి నష్టం జరుగుతుంది, కొంత వాళ్ళకి నష్టం జరుగుతుంది. లేకపోతే కొన్ని మనకి నచ్చిన పాయింట్స్ వర్కౌట్ అవుతుంది. కొందరు ఏదైనా ఇప్పుడు ఈవెన్ జడ్జి అయినా తీర్పిచ్చేటప్పుడు ఏం చేస్తాడు? రెండు వాదనలు విన్నాక ఒకటే సైడ్ తీర్పు ఇవ్వడు. ఈవెన్ ఫ్యామిలీ కోర్టులు అయినా సరే ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చి ఇస్తారు, పెద్ద మనుషులైనా సరే ఊర్లలో. కాబట్టి ఒక కామన్ గ్రౌండ్కి వచ్చి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకుందాం ఏదైనా సమస్యలు ఉంటే. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో కాశ్మీర్ విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో ఎలాంటి సమస్య లేదు. కాశ్మీర్ అనేది వాళ్ళు ఏది ముస్లిం అప్పుడు రెఫరెండం కింద పెట్టి మొత్తం పోతలేను, ఓన్లీ హైలైట్. సో అక్కడ రెఫరెండం పెట్టి అక్కడ మెజారిటీ కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటే అది చేయమని అప్పుడు బ్రిటిష్ వాడు చెప్పిపోయింది. అది బ్రిటిష్ వాడు పెట్టిన ఈ గొడవ అంతా, ఈ దేశ విభజన. సో ఆ క్రమంలో ఇప్పటికీ వాళ్ళకి ఒక ఆశ ఉంది. అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ రెఫరెండం పెట్టి అక్కడ ప్రజలు పాకిస్తాన్లో కలుస్తామంటే ఈమని అడుగుతున్నారు. అది ఎవడు పెట్టినా ఎందుకు పెట్టినా మేము ఇయ్యంరా, అది ఎవడు గుంజుకునేది ఆడు గుంజుకునేది అయిపోయింది, అంతే. ఇక కొంత చైనా కంట్రోల్ ఉంది, కొంత పాకిస్తాన్ కంట్రోల్ ఉంది, మెజారిటీ ఇండియా కంట్రోల్ ఉంది, అంతే. ఇక గతాన్ని మార్చలేము, అది ఇక మర్చిపోవాలంతా. ఓకే, ఎవరికి ఉన్నది అందుకే ఉంటుంది. ఇక మనం ఒక ఇంటర్నేషనల్గా ఒక కాంప్రమైజ్ అవుదాం. మన రిసోర్సెస్ దీని గురించి కొట్లాడడానికి వేస్ట్ చేసుకోకుండా ఐక్యరాజ్య సమితి లెవెల్లో మనం ఒక అగ్రిమెంట్ రాయించుకొని ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా చేసుకుందామని చర్చల ద్వారా చేర్చుకుంటే అయిపోతుంది. పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ చేసి అమెరికా, ఫ్రాన్స్, ఇట్లా యూకే వీళ్ళందరితోటి ఇన్వాల్వ్ చేసి ఈ సమస్య పరిష్కారం చూపెట్టుకుంటే అయిపోతుంది. అదర్ దాన్ కాశ్మీర్ సమస్య పాకిస్తాన్ మనకి ఇంకేం కొట్లాట ఉంది? నాకు తెలిసి ఏ విషయం లేదు. ఎందుకంటే ఒక నది ఏమో హిమాలయాలను పుట్టిన మూడు మేజర్ నదులు. ఒకటేమో బ్రహ్మపుత్ర, చైనా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, మయన్మార్ నుంచి అట్లా అది బంగాళాఖాతంలో కలుస్తుంది. మేజర్ పెద్ద నది గంగా నది మన దేశాన్ని ప్రవహిస్తుంది. ఇండస్ నది, సింధు నది ఎక్కువ శాతం పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. సో అక్కడ సమస్య ఏముంది? మిగతా ఏ సమస్య లేవు.